వెల్కమ్ టు TJ24 టీవీ. నేను మిస్ శ్రావ్య. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కవితక్క నాయకత్వంలో మేడ్చల్ జిల్లాలో పాత కొత్త నాయకులను కలుపుకొని జిల్లాలో ప్రజల సమస్యలపైన పోరాటం చేస్తూ తెలంగాణ జాగృతిని విస్తరిస్తానని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని కవితక్క ఆదేశాల మేరకు పార్టీ అభివృద్ధి చేస్తానని, నాపైన నమ్మకం ఉంచి నన్ను జిల్లా అధ్యక్ష పదవి అప్పచెప్పినందుకు కవితక్కకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రజలకు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండి సమస్యలు తీరుస్తానని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో జాగృతి జిల్లా అధ్యక్షుడు రామిడి వెంకటరెడ్డి అన్నారు. నాకు మల్కాజ్గిరి మేడ్చల్ అధ్యక్షులుగా కల్వకుంట్ల కవితక్క గారు నియమించినందుకు ఫస్ట్ కల్వకుంట్ల కవితక్క గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. నాపై నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత ఇచ్చినందుకు కల్వకుంట్ల కవితక్క గారికి, నవీనాచార్య గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అక్కగారు నాపై పెట్టిన నమ్మకంని, జాగృతిని మల్కాజ్గిరి, మేడ్చల్ దాంట్లో జాగృతి బలోపేతానికి కృషి చేస్తానని మీ ద్వారా కవితక్క గారికి హామీ ఇస్తున్నాను. కష్టపడి పనిచేస్తాను. కవితక్క గారు ఏదైతే నమ్మకం నా మీద పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని అసలు పమ్ము చేయకుండా మల్కాజ్గిరి, మేడ్చల్లో జాగృతిని చాలా బలోపేతం చేసి కవితక్క పేరు నిలబెడతాను. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందు జాగృతి ఉంటుంది మల్కాజ్గిరి, మేడ్చల్లో. ఇన్ని రోజులు ఒక జాగృతి, ఇప్పుడు నుంచి ఒక జాగృతి ఉంటుంది మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో. ఇంకోటి, మేమందరినీ కలుపుకొని పాతోళ్ళని, కొత్తోళ్ళని, మేడ్చల్, మల్కాజ్గిరిలో పాతోళ్ళని, కొత్తోళ్ళని కలుపుకొని భారీ ఎత్తున కమిటీలు వేస్తాము మేడ్చల్, మల్కాజ్గిరి త్వరలో. అక్కగారు ఏదైతే మాకు ఆదేశిస్తారో అదే అక్క ఆదేశాన్ని పాటించుకొని ముందుకు నడుస్తాము. మాకు అక్కగారు నిన్న మీటింగ్లో కూడా చెప్పారు, మీరు బాగా కష్టపడాలి, మన జాగృతి బలోపేతానికి చాలా కృషి చేయాలని, ఎప్పుడు ప్రజల అందుబాటులో ఉండాలి, ప్రతి విషయంలో ఎక్కడ ఏదున్నా ఎరువుల కొరత కానీ, ఈ 6 గ్యారంటీలు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల గురించి కానీ దాని గురించి కొట్లాడాలి. 2500 ఇస్తా అన్నాడు, స్కూటీలు ఇస్తా అన్నాడు, దాని గురించి కొట్లాడండి. మహిళలకు పెన్షన్ల గురించి కొట్లాడండి. ఈ 6 గ్యారంటీలు ఏదైతే చేస్తలేడో దాని గురించి కొట్లాడండి. ఇప్పుడు ప్రజల అందుబాటులో ఉండండి అని అక్క ఏదైతే ఆదేశించిందో అది తప్పకుండా పాటించి ముందుకు పోతానని చెప్తాను. మీరు ఏదైనా అడిగితే నేను అంటే కొత్తగా వచ్చిందంటారా, గతంలో కూడా ఆల్రెడీ ఉందంటారా? ఉంది, ముందు గతంలో మా మేడ్చల్ మల్కాజ్గిరిలో పాత కమిటీ ఉంది జాగృతి. అంటే దీనికి ఏమైనా మీకు ప్లానింగ్ లాంటిది ఏమైనా ఉందా? ఎలా జిల్లాలో ఎట్లా పటిష్టం? ఎందుకంటే అన్ని పార్టీలు స్ట్రాంగ్ గా ఉన్నాయి కదా, మరి ఇక్కడ మీరు జాగృతిని నేను చెప్తున్నాను కదా, మేడ్చల్ మల్కాజ్గిరిలో జాగృతిని ఒక స్థాయికి తీసుకుపోతాను, ఒక స్థాయి లెవెల్కి తీసుకుపోతాను జాగృతిని. కవితక్కకు అదే మాట ఇచ్చాను నిన్న, ఒక స్థాయి రేంజ్ లో జాగృతిని తీసుకుపోతాను, ఒక లెవెల్లో తీసుకుపోతాను. పాత కొత్త అనేది లేకుండా అందరినీ కలుపుకొని మేడ్చల్, మల్కాజ్గిరిలో ఇంతకు ముందున్న జాగృతి నాయకులని. గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ఒక పని చేయండి, MR కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి, సూపర్ గా ఉంది. MR కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం.
బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు. మోడల్ ఫ్లాట్ చూడండి, సూపర్గా ఉంది. నచ్చితేనే కొనండి.